హరి కాంబినేషన్ మరొకసారి రిపీట్ కాబోతుందా? ఈ అప్డేట్ నిజం అవుతే వేరే లెవెల్ ఉంటుంది, మామూలు కాదు. సూర్య హరి అంటేనే మనకు గుర్తొచ్చేది సింగం సిరీస్. సింగం 1, సింగం 2, సింగం 3 తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ అని కాకుండా అన్ని లాంగ్వేజ్లో సపరేట్గా క్రేజీగా ఉంది. కేవలం సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా అని కాకుండా ప్రతి ఒక్కరికి సింగం సిరీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సిరీస్కి సింగం 4కి ప్లానింగ్లు అయితే ఉన్నారంట. ఇంతకు ముందైతే ఎలాంటి ప్లాన్ లేదు. ఒక పక్క హరికి, మరో పక్క సూర్య గారికి సరైన సక్సెస్ లేక కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సింగం 4తో ఎలా అయినా కంబ్యాక్ రావాలని స్ట్రాంగ్గా అయితే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు సింగం 4 స్క్రిప్ట్ అయితే రెడీ కాబోతుంది. దీనికోసం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. అయితే తమిళ ఇండస్ట్రీ వర్గాలు అయితే దీనికోసం గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇది మాత్రం నిజం అవుతే సింగం ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. సింగం అంటే సూర్య గారి యాక్టింగ్ గురించి మాడుకోవాలి. తన యాక్టింగ్ బ్రిలియంట్. సూర్య గారు ఎన్ని సినిమాలు చేసినా సింగం మాత్రం సపరేట్గా ఫ్యాన్సే ఉంటారు. సూర్య గారు యాక్టింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఆ లెవెల్లో యాక్ట్ చేస్తారు. ఇంకా ఈ సింగం 4లో అనుష్క గారు ఉంటారా లేదా ఇంకో హీరోయిన్ ఉంటుందా? మళ్ళీ దేవిశ్రీ ప్రసాదే దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతాడా లేదా వేరే వాళ్ళని తీసుకుంటారా అని చాలా డౌట్లే ఉన్నాయి. నాకు తెలిసి దేవిశ్రీ ప్రసాద్ గారే ఉంటా అనుకుంటున్నాను. ఎందుకంటే సింగం సిరీస్లో సూర్య హరి తర్వాత దేవిశ్రీ ప్రసాదే మరొక ఇంపార్టెంట్ చెప్పొచ్చు. తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సింగం సిరీస్కి వేరే లెవెల్కి తీసుకెళ్లారు. 4th పార్ట్లో కూడా దేవిశ్రీయే ఉంటాడు. ఇంకా అనుష్క గారు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఇంకో హీరోయిన్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. చూద్దాం ఇంకా సింగం సిరీస్ ఎలా ఉంటుంది అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇంకా ఆల్ ది బెస్ట్ హరి గారు. స్క్రిప్ట్ వర్క్ బాగా రావాలని కోరుకుంటున్నాను.